ఇక ఇదే అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే కిరణ్, అసలు గందరగోళానికి కారణం ఏంటి? అసలు గవర్నర్ ప్రసంగం పైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న సందర్భంలో ఉదయం సభ ప్రారంభమైన తర్వాత ఇటు ఆది శ్రీనివాస్ కావచ్చు, మిగతా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళంతా కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి సందర్భం కేవలం 5-10 నిమిషాల్లోనే ఇటు మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు కలగ చేసుకోవడం పైన కూడా బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సభా సాంప్రదాయాలకు ఇది అనుగుణంగా పనిచేయడం లేదు, ఖచ్చితంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ కనుక ఉంటే ఖచ్చితంగా రాసుకోవాలి, తర్వాత మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలంటూ కూడా జగదీష్ రెడ్డి కోరడం జరిగింది. ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కలగ చేసుకొని పూర్తిగా ఇది పద్ధతి కాదు, సభా సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటించాలి, ఇది గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సాంప్రదాయం లేదు, అవకాశం ఇస్తున్నటువంటి సందర్భంలో కేవలం మాట్లాడుతున్న సందర్భంలోనే అడ్డుకోవడం ఏంటని కూడా తాను ప్రశ్నించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు జగదీష్ రెడ్డి కూడా కలగ చేసుకున్నారు. అటు కోమటిరెడ్డి కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, అంతేకాకుండా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లాంటి నేతలు, ఆది శ్రీనివాస్ లాంటి నేతలంతా కూడా అడ్డుకోవడం జరిగింది. కొంత గందరగోళ వాతావరణం అయితే దాదాపు 15 నిమిషాల పాటు ఆ సభను కూడా స్పీకర్ వాయిదా వేయడం జరిగింది. 15 నిమిషాలు అయిపోయినప్పటికీ కూడా ఇటు మీడియా పాయింట్ లో మాట్లాడడానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా కనీసం మాట్లాడనివ్వనటువంటి స్పష్టం. ఆ మీడియా పాయింట్ లో 5 ఎమ్మెల్యేలు మాట్లాడారు. అయినప్పటికీ కూడా మిగతా ఎమ్మెల్యేలు దాదాపు మరొక 10 మంది కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చి యాడ్ అయినటువంటి పరిస్థితి కనబడింది. కనీసం ప్రతిపక్షానికి మాట్లాడేటువంటి అవకాశం సభలో ఇవ్వట్లేదు, మీడియా పాయింట్ లో కూడా ఇవ్వట్లేదంటూ కూడా వీళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత మిగతా కెమెరాలు కూడా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడినటువంటి సందర్భం కనబడింది. పూర్తిగా ఇటు మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ తో పాటు ప్రశాంత్ రెడ్డి కూడా మాట్లాడారు. పూర్తిగా సభా సాంప్రదాయాలన్నీ కూడా పక్కన పెట్టి ఎక్కడికక్కడ మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇవ్వట్లేదంటూ కూడా చెప్పారు. జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం ఎందుకు, స్పీకర్ ని ఎక్కడ కూడా తాను కించపరచలేదు, తనను సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే కోరుతా ఉన్నారు. ప్రసంగం మొదలైందో లేదో అప్పుడే కాంగ్రెస్ సభ్యులు అల్లరి మొదలు పెట్టారంటూ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పినటువంటి నేపథ్యంలో సభలో అసెంబ్లీలో చూసుకున్నా, మీడియా పాయింట్ లో చూసుకున్నా కూడా బీఆర్ఎస్ సభ్యులని మాట్లాడనివ్వకుండా చేయటం, దీని వెనకాల అసలు ఆంతర్యం ఏంటంటారు? ఖచ్చితంగా ఈ విషయం మనం ముందే చూసుకోవాలి. ఎందుకంటే నిన్న బీఆర్ఎస్ గవర్నర్స్ ప్రసంగం జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ తప్పులు తడకగా ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా నిన్న పదే దాన్ని ఫాల్స్ కింద అడ్డుకోవడం జరిగింది. అయితే నిన్న సిఎల్పి మీటింగ్ జరిగింది. సిఎల్పి మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంతమంది ఎమ్మెల్యేలను పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తుంటే మీరేం చేస్తున్నారు, కనీసం అడ్డుకోవాలి కదా, విప్పులు మీరు ఎందుకున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వాటిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా సభలో కొంతమంది గైర్హాజరయ్యారు. ఉన్నటువంటి నేతలంతా కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కావడంతో అందుకే ఈ రోజు వీళ్ళందరినీ కూడా అడ్డుకుంటున్నటువంటి, కనీసం సబ్జెక్ట్ పైన మాట్లాడకుండా పదే అడ్డుకోవడం పైన కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అదే అంశంలోనే నిన్న సిఎల్పి మీటింగ్ లో జరిగినటువంటి చర్చ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ రోజు పదే అడ్డుకోవడం చూస్తుంటే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే వీళ్ళంతా కూడా పనిచేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఆ సభను అడ్డుకోవడం కూడా అదే వ్యూహంలో భాగంగా మనం అర్థం చేసుకోవచ్చు. కనీసం సబ్జెక్ట్ పరంగా కావచ్చు, లేదంటే గవర్నర్ ప్రసంగం పైన ఉన్నటువంటి సబ్జెక్ట్ లో ఏవైతే ఉన్నాయో అంశాల వారీగా, అంశాల వారీగా నిన్న జరిగినటువంటి ప్రసంగం పైన మన ఎవరైతే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు మాట్లాడుతున్న సందర్భంలో కనీసం మాట్లాడేటువంటి హక్కు కూడా ఇవ్వట్లేదు. ఇద్దరు నేతలు ఎవరైతే వేముల వీరేశం కావచ్చు, ఆది శ్రీనివాస్ కావచ్చు, మంత్రులు మాట్లాడినంతసేపు ఎంతసేపటికి కూడా మైకులు కట్ చేయలేదు. కానీ జగదీష్ రెడ్డి కేవలం మాట్లాడి 5 నిమిషాలు 10 నిమిషాలు గడుస్తున్నప్పటికీ కేవలం ఉన్నటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ కు చెందినటువంటి నేతలంతా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడింది. కొంత గందరగోళ వాతావరణం ఏర్పడింది. వివాన్ జస్టిస్ అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. వాళ్ళు ఉన్నటువంటి పోడియం వద్దనే నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. గందరగోళ నేపథ్యంలో 15 నిమిషాలు వాయిదా వేశారు. అయితే మీడియా పాయింట్ లో మాట్లాడడానికి వస్తున్నప్పుడు కూడా మీడియా పాయింట్ లో కూడా కనీసం కాంగ్రెస్ వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. అక్కడ మాట్లాడేటువంటి అవకాశం కూడా బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ నేతలు ఇవ్వకపోవడం పైన కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. తర్వాత పక్కన కొంత మీడియా కెమెరాలు సెటప్ చేసుకున్న తర్వాత కాంగ్రెస్ కు సంబంధించి అటు వాళ్ళు అవకాశం ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి సందర్భం అయితే మనం చూస్తాం. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే వీళ్ళంతా కూడా అడ్డుకున్నటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.